హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము టెట్ మరియు డిఎస్సికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ని చూద్దాము. ఇంపార్టెంట్ ట్రిక్ అని కూడా చెప్తున్నా అండి. దీనిపైన ప్రాబ్లమ్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ అనేది ఫార్ములా లాగా గుర్తుపెట్టుకున్నట్లయితే మనము అన్నింటినీ యాడ్ చేసి చేయాల్సినంత ప్రాసెస్ లేకుండా ఈజీగా ప్రాబ్లం చేయొచ్చు అనమాట. n ఇంటూ n+1. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నంబర్స్ ఈజ్ n ఇంటూ n+1. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నంబర్స్. ఆడ్ నెంబర్స్కి అయితే n². ఈవెన్ నెంబర్స్ అయితే n ఇంటూ n+1. ఆడ్ నెంబర్స్ అయితే n². అదే సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అయితే n ఇంటూ n+1/2. ఎప్పుడు న్యాచురల్ నెంబర్స్కి n ఇంటూ n+1/2. అదే యావరేజ్ అయితే యావరేజ్ అని కానీ మీన్ అని కూడా అంటారు. యావరేజ్ ఆఫ్ n నంబర్స్ ఈజ్ n+1/2. ఈ ఫార్ములా పైన మనకి ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫైండ్ ఫస్ట్ 50 న్యాచురల్ నెంబర్స్ సమ్. 50 న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. 50 న్యాచురల్ నెంబర్స్ అంటున్నారు. న్యాచురల్ నెంబర్స్ అంటే n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా అనమాట. n ఇంటూ n+1/2. ఇక్కడ n అంటే ఏంటి? 50. సో 50 ఇంటూ 50 + 1/2. 50 ఇంటూ 51/2. 2 1 is 2. 2 25 is 50. 25 ఇంటూ 51 1275. నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ఫస్ట్ 50 ఈవెన్ నంబర్స్ సమ్. ఈవెన్ నంబర్స్ యొక్క సమ్ కావాలి. ఈవెన్ నంబర్స్ సమ్కి ఫార్ములా ఏంటి? n ఇంటూ n+1. 50 అంటున్నారు కాబట్టి 50 ఇంటూ 51 2550. నెక్స్ట్ ఫైండ్ ఫస్ట్ 20 ఆడ్ నంబర్స్ సమ్. ఆడ్ నంబర్స్ అంటే ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఈజ్ n². సో n² ఫార్ములాను వేసుకున్నట్లయితే సరిపోతుంది అన్నమాట. n². n అంటే ఏంటంటే ఇక్కడ 20 ఆడ్ నెంబర్స్ అంటున్నారు కాబట్టి 20² 20² మీన్స్ 20 ఇంటూ 20. 2 2 is 4 0 0 400 అవుతుందన్నమాట. సో ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని మనకి ప్రాబ్లమ్స్ అడగటానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇవి తెలుసుకుంటే మంచిదన్నమాట. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ ఇది n ఇంటూ n+1. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఈజ్ n². సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ n ఇంటూ n+1/2. ఈ 3 ఫార్ములాస్ పైన మనకి ప్రాబ్లమ్స్ అనమాట. ఇవి మనకి టెట్ మరియు డిఎస్సికి రెండింటికి అడగటానికి ఛాన్స్ ఉందన్నమాట. ఈ ట్రిక్ కానీ ఈ ఫార్ములాస్ ట్రిక్ కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.